నీతి కథలు స్టోరీ 3. అనాథరైన ఆకలితో అలమటిస్తున్న ఒక సాలీడు తేనెటీగలను ఒక మిడత చూసింది. వాటికి ఆహారం అందించసాగింది. వాటిని తన వీపుపై ఎక్కించుకొని తన గూడుకు తీసుకెళ్ళింది. వాటిని పెద్దయ్యే వరకు తల్లివలె పెంచింది. వయసొచ్చాక సాలీడు తేనెటీగ ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. ఒకరోజు సాలీడు గూడు అల్లుతుంది. అదే సమయంలో ఒక ఈగ అక్కడికి వచ్చింది. మీ అమ్మ మిడతకు అనారోగ్యం చేసింది. నిన్ను తేనెటీగను చూడాలనుకుంటుంది. త్వరగా రా, వెళ్దామంది. ఆమె ముసల్దైపోయింది. గతంలో పలుమార్లు అనారోగ్యంగా ఉండి తేరుకుంది. ఇప్పుడు కూడా తేరుకుంటుంది అంది సాలీడు. అయితే ఇప్పుడు నువ్వు వస్తావా రావా చెప్పమంది ఈగ. నేను పెద్ద పని మీద ఉన్నాను. ఈ గూడు సగమే కట్టాను, ఇక సగం కట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు వదిలేస్తే ఆ పని ఆగిపోతుంది. నేను వచ్చిన ప్రయోజనం లేదు. నేను వచ్చి ఆవిడను బతికించలేను. అందువల్ల నువ్వే వెళ్ళు అంటూ గూడు అల్లుకొనసాగింది. ఈగ చేసేది లేక తేనెటీగ వద్దకు వెళ్ళింది. మిడత అనారోగ్యం గురించి చెప్పింది. తేనెటీగ చాలా బాధపడింది. వెంటనే ఈగతో కలిసి మిడత వద్దకు వెళ్ళింది. తల్లికి సపర్యలు చేసింది. తేనెటీగను చూడగానే మిడత సంతోషించింది. ఆనంద బాష్పాలు రాల్చింది. నువ్వు నన్ను చూసినట్లు నిన్ను నీ పిల్లలు చూస్తారు. నీ కుటుంబం బాగా వృద్ధి చెందుతుంది. తోటల్లో పువ్వులు మీకు ఆతిథ్యం ఇస్తాయి. పువ్వుల్లో పుప్పడి మకరందం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రజలను మీరిచ్చే తేనెను తీసుకొని ఎంతో మెచ్చుకుంటారు అంటూ తేనెటీగను దీవించింది. సాలీడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సాలీడు ఎప్పుడూ ఒంటరిగానే గూడు కట్టుకుంటూ ఉంటుంది. జీవితం గూడు కట్టుకోవడానికే సరిపోతూ ఉంటుంది. సుఖం అనేదే దానికి లభించదు. నా మాటలు నిజం కావాలంటూ శపించింది. నాటి నుంచి తేనెటీగలంతా ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉన్నాయి. అవి సేకరించే తేనె జనం ఆస్వాదిస్తూ మెచ్చుకుంటున్నారు. సాలీడు తల్లి శాపం తలిగింది. చీకటిలో గూడు అల్లుకుంటూ కూర్చుంది. జనం ఎప్పటికప్పుడు దానిని తీసివేస్తూ తరిమివేస్తూ ఉన్నారు. తల్లి మాటలు అలా నిజమయ్యాయి. నీతి తల్లిదండ్రులను ఆదరించకుంటే దుఃఖాల పాలు కాక తప్పదు.